తన అసమాన ప్రజ్ఞాశాలురైన 10 మంది శిష్యులతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన కనక వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకునే నిమిత్తం ఒక శుభముహూర్తాన తెల్లవారుజామున బయలుదేరారు పరమానందయ్య. ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం, బియ్యం, వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠం వైపుకు ప్రయాణం సాగించారు. ఏటి వరకు అయ్యవారిని వారి శిష్యుల్ని దిగవిడిచి రమ్మని ఒక పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురు శిష్యులకి. అక్కడి నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తాము వెళ్ళేటప్పుడు పాదాల్లోతు నీళ్లున్న ఏటికి ఇంతలోనే ఇన్ని నీళ్లు ఎలా వచ్చాయబ్బా అనే సందేహం పట్టుకుంది శిష్యులకి. ఏట్లోకి ఎప్పుడైనా నీళ్లు రావచ్చుననే జ్ఞానం వారికి, వారి గురువైన పరమానందయ్యకి కూడా లేదు. ఇంత సామాన్లతో వస్తుంటే ఈర్ష్య కొద్దీ మా ప్రయాణానికి అడ్డుపడాలనే ఏరు పొంగి పొర్లి ప్రవహిస్తుంది అని గురు శిష్యులు ఏకమై తీర్మానించేశారు. సరే, ఇక చేయడానికి ఏముంది? ఏరు ఎంతసేపు మేలుకొని ఉంటుంది? ఏదో ఒక సమయాన దానికి కూడా నిద్ర వస్తుంది కదా. ఆ సమయం చూసి చకచక ఏరు దాటేస్తే సరి అని ఒక శిష్యుడు అన్నాడు. పొగరబోతు ఏరు, గురువుగారు, దీన్ని ఇలా వదిలేయకూడదు. మీదేమీ జాలిగుండె, కరవ వచ్చిన పామునైనా పోన్లే పాపం అంటారు. మా తాత మాత్రం పొగరబోతుల్ని శిక్షించాల్సిందే అనేవాడు అంటూనే ఒక కాగడా వెలిగించాడు. పట్టపగలు ఇంకా చీకటైనా పడకుండా కాగడా దేనికిరా అని అడిగాడు ఒక శిష్యుడు. ఓరి సన్నాసి, మనవాడు జాగ్రత్త పరుడు. ఇప్పుడంటే సాయంకాలం, ఇంకాసేపటికి చీకటి పడదా? అప్పుడు చీకట్లో ఏం తడుముకుంటాము అని చెప్పి ముందు జాగ్రత్తగా వెలిగించాడన్నమాట గురువుగారు సమర్థించారు. అది కాదండి గురువుగారు, నేనిప్పుడు ఈ కాగడాతో ఈ పొగరబోతు ఈ చురక పెడతా, బుద్ధొచ్చి దారి వదులుతుంది అంటూ కాగడా తీసుకుని ఏట్లోకి 2 అడుగులు వేసి అది నీటిలో ముంచాడు. చియ్యుమని పెద్ద శబ్దం చేసి అది ఆరిపోయింది. ఓసి సిగ్గొయ్య, ఇంకా బుస్సుమంటూ అరుస్తావే అంటూ పట్టుకుని అందరూ ఉన్న చోటే కొట్టి పడేశాడు. ఏమయ్యిందిరా అని అడిగాడు ఇంకో శిష్యుడు. దానికి బాగా పొగరు బలిసింది, వాతలకు లొంగేలా లేదు, చురకేస్తే కరవొస్తుంది, ఇహ లాభం లేదన్నాడు కాగడాతో వెళ్ళిన శిష్యుడు. చూసారా, నేను ముందే చెప్పలా, ఏరు నిద్రపోయేదాకా వేచి ఉండడమే మనకు ఇప్పుడున్న దారి, మళ్ళీ మొదటి శిష్యుడు అందుకున్నాడు. ఇంతలో ఆ రేవు దగ్గరికి వచ్చిన ఓ జాలరి వీళ్ల తీరు చూసి మరింత ఉడికించాలని, ఆ ఏరు మహా దొంగది, దీన్నసలు నమ్మకూడదు అన్నాడు. ఏం నాయనా, నీకు టోకరా ఇచ్చిందా? నీ వలగాని చేపల బుట్టగాని కాజేసిందా ఏమిటి అని అడిగాడు పరమానందయ్య ఆసక్తిగా. చేపలు అవి దానికెందుకండి, వీటిలోనే అవి ఉంటాయి. మా తాతగారికి గొప్ప మోసం చేసిందండి. ఆయనేమో ఉప్పు అమ్మేవాడు. ఓసారి ఈ ఏరే ఇలాగే అడ్డుపడి పొంగి పొర్లుతూ ప్రవహించేసరికి ఆ దాటికి ఆగలేక ఎటో బండి బోల్తా పడిపోయింది. మా తాత అతి కష్టం మీద బండిని ఏటి అవతలకి దాటించి బస్తాల్లోకి చూస్తే ఒక్క ఉప్పు రవ్వ ఉంటే ఒట్టు మొత్తం 10 బస్తాల ఉప్పు కాజేసింది. ఆ నష్టానికి ఆయన 6 నెలల మంచం ఎక్కాడు కూడా. జాలరి చిత్రంగా చేతులు తిప్పుతూ అన్నాడు. ఉప్పునే మాయం చేసిందంటే బాబోయ్, ఇన్ని సరుకులున్నాయి, ముఖ్యంగా తమందరికి ఇష్టమైన బెల్లం ఉంది, అదే గాని కాజేసిందంటే చాలా కష్టం అనుకున్న పరమానందయ్య అందరినీ ఏరు నిద్రపోయే వరకు కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. దీనికంటే